పంతులు గారు, ఈ రోజు నుంచి నా ప్రచార కార్యక్రమం మొదలవుతుందండి. నన్ను అఖండ విజయం చేకూరాలని మీరు ఆశీర్వదించండి. నువ్వు ఓటుకి 500 ఎవరా? రే, నువ్వు ఓటుకి 1000 ఎవరా? అయితే నువ్వు ఓటుకి 2000 ఎవరా? ఈ డబ్బా ఈడు ఆగేలా లేడురా. ఓటుకి 3000 ఇద్దాం మనం. మన ఆస్తంతా అమ్మైనా సరే ఓటుకి 10,000 ఎవరా నువ్వు? రే, మన వల్ల ఇంత అవదు కానీ పదండ్రా పోదాం. డబ్బులు పంచనోళ్ళు వీళ్ళకి రాజకీయాలు ఎందుకురా? అల్డు ఎలా రా ఒకసారి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓటు వచ్చిందంట, మా ఫ్రెండ్స్ని కలిసి అలా ఓటు తీసుకుందామని వెళ్తున్నా. వచ్చి కూర్చోరా. ఓటు వచ్చిందని డబ్బులు కాసుపడకు. ఓటు అన్నది మన హక్కు. ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకు ఓటే. మరి మీరు ఎప్పుడు ఓటుకి డబ్బులు తీసుకోలేదా? నాకు ఓటు వచ్చిన కాడ నుంచి ఎప్పుడూ డబ్బులు తీసుకుని ఓటు వేయలే. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే మనల్ని మనం అమ్ముకున్నట్టు లెక్క. సూపర్ అండి, నేను అలాగే వేస్తా. మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాను. నేను వేస్తాను. రేయ్ ఇలారా. మనకి ఎవరు పరిపాలన బాగా చేస్తారనిపిస్తుందో వాళ్ళకి ఆలోచించి ఓటేయి. రే మామ, నాకు ఓటు వచ్చింది రే. ఓటు అంటే ఇప్పుడు ఓటు వచ్చిందంటే ఆ పార్టీ ఓటు 2000, ఈ పార్టీ ఓటు 2000. ఈ పండగ బీరు బిర్యానీ. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అంటే ఏంట్రా, ఓటు వచ్చింది కదరా. అయితే మీ వల్ల మంచి పార్టీ గెలుస్తుంది. అయితే పార్టీయా తొక్క? మరి ఎందుకురా? ఎందుకంటే ఏంట్రా, ఓటు వస్తే డబ్బులు వస్తాయి కదరా. ఆ డబ్బులతో బీర్లు బిర్యానీలు పార్టీయా పార్టీలు. ఓటు ఉంటే బీరు బిర్యానీ ఎందుకురా? ఆటోమేటిక్గా ఆ పార్టీ కూడా వస్తుంది కదరా మనకి. అవును కదా. రే, కర్ర తీసేవేటి? ఇంత చదివి డబ్బులు కాసిపడి ఓటేస్తారా? సరేరా, ఎవరి పరిపాలన బాగుంటుందో వాడికే ఓటేస్తాను. ఓటు అమ్ముకోను. మరి నువ్వు? వాడికి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను నాకొద్దమ్మా. హలో అన్నా, ఇక్కడ డబ్బులు పంచి పెడుతున్నారన్నా. అవునా? ఎక్కడ? ఇక్కడే పెద్ద గుడి దగ్గర. నేను వస్తున్నా. ఎరా, డబ్బులు అందరికి పనిచేసావా? అందరికీ పనిచేస్తా సార్. ఇక్కడ ఏవో డబ్బులు ఏవో పంచారండి. అవును, పంచాం. నీకు ఓటు ఉందా? ఉంది సార్. రే, ఆ డబ్బులు ఎవరు అడిగి? ఈ డబ్బులు తీసుకుని మా గుర్తుకోటి. ఎందుకు నవ్వుతున్నావురా? ఒకటి చెప్పనా సార్, పార్టీ అనేది పెళ్ళం లాంటిది సార్. మీరే రివర్స్లో డబ్బులు ఇచ్చి ఆ పెళ్ళంతో వ్యభిచారం చేయమంటే నవ్వు వస్తుంది సార్ నాకు. రే, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే మీకెంత ఉంటే ఓటేసి గెలిపించాల్సిన వాళ్ళు మాకెంత ఉండాలి సార్? ఇది ప్రజాస్వామ్యం సార్. న్యాయం ఎవరు చేస్తే వాళ్ళకి మేము ఓటేస్తాం. ఇలా ఓటుకి డబ్బులు ఇచ్చి కొనుక్కోకూడదు సార్. ఇలా డబ్బులు మీరు గెలిచాక బహుమతిగా అందరికీ పంచండి. కావాలంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూనే ఉంటాం. రే, ఎంత చెప్పావు కదరా, నీ ఓటు ఎవరికి? సార్, ఇది నా ఓటు, నా హక్కు. నా మనసుకి ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేస్తా.